నమస్కారం, ఏఎన్ఎస్ కి స్వాగతం. నా పేరు పుష్ప. ఈనాటి వార్తా వివరాలు ఎలా ఉన్నాయి? పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ తహసీల్దార్ను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ఆయన గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని తహసీల్దార్ను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలు, ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికకు వచ్చే అర్జీల్లో పెండింగ్ లో ఉన్న అర్జీలు, లోకాయుక్త కోర్టు కేసులు, వాటర్ ట్యాక్సులు, నాలా రీసర్వే, ఆర్ఓఆర్, సివిల్ సప్లైస్ తదితర అంశాలపై ఆయన మండలాల వారీగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. వాటర్ ట్యాక్స్ అంతా పరిశీలించి ట్యాక్స్ వసూలు చేయాలని ఆదేశించారు. ట్యాక్స్ వసూలు చేసేందుకు సిబ్బంది అవసరమై ఉంటే తనకు తెలియజేస్తే డిజిటల్ అసిస్టెంట్ ను ఇస్తామన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. ఉచిత ఇసుకపై సమస్యలు ఉంటే తక్షణమే ఆపాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇసుక తీయడానికి అవకాశం లేదని విఆర్ఓకు తెలియజేయాలని, వాటర్ సోర్సెస్ దగ్గర, వంతెనల వద్ద రాత్రిపూట తీయకూడదన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, ఉప కలెక్టర్లు పద్మావతి, లక్ష్మణమూర్తి, జడ్పీ సిఇఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ సహాయ సంచాలకులు విజయ్ కుమార్, కలెక్టరేట్ ఆయా విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాను మత్తు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు ఉత్పాదకాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా గంజాయి కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్, పోలీస్ జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా, సంకల్పం అనే పేరుతో అవగాహన కార్యక్రమాలు, ప్రధాన చెక్ పోస్టుల ఏర్పాటు తదితర చర్యలపై గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రణాళికాబద్ధంగా జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ గృహ నిర్మాణ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, ప్రగతిపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు అనుగుణంగా జిల్లాలో 100 రోజులు వ్యవధిలో 5,000 గృహాలు, ఏడాదిలోపు 35,000 గృహాలను పూర్తి చేయాలని అన్నారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి రూఫ్ లెవెల్ పూర్తయిన భవనాలను 100% పూర్తి చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు రుణాలు ఇప్పించి వాటిని నిర్మాణాల కోసం వినియోగించుకునేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా గృహ లబ్ధిదారునికి 90 రోజులు పని దినాలు కల్పించి వేతన లబ్ధి చేకూర్చాలన్నారు. హౌసింగ్ పీడీ బి నగేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పురోగతిని వివరించారు. విద్యార్థి దశ నుండే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని, పుస్తక పఠనం ద్వారా ఎంతో మంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని ప్రముఖ లాప్రోస్కోపిక్ వైద్య నిపుణులు డాక్టర్ ధనెడి శ్రీధర్ అన్నారు. స్థానిక బలగ శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో కృషి చేయాలన్నారు. గ్రంథాలయానికి వచ్చిన 3 విద్యార్థులకు 3,000 చొప్పున ప్రతి సంవత్సరం అందజేస్తానని డాక్టర్ శ్రీధర్ హామీ ఇచ్చారు. అరసవల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వావులపల్లి జగన్నాథ్ నాయుడు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏపీడబ్ల్యూజెఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకెని వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. పదవి విరమణ చేసిన గ్రంథాలయ అధికారులు మలిపతి చంద్రశేఖరరావు, సింగూరు రామమూర్తికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐడియల్ యూత్ ఆర్గనైజర్ ప్రెసిడెంట్ రక్కం భాస్కర్ రావు, బాల కథా నిలయం అధ్యక్షులు భోగుల ఉమామహేశ్వరరావు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అన్నపు పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. వసతి గృహాలు, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, అలాగే పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ శాఖ అధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ శాఖ అధికారి సంస్థ ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాస్ నాయుడు ఆర్ఎన్బి బిల్డింగ్స్ దగ్గర ఉన్న వసతి గృహం వద్ద గల బాల సదన్, అరసవల్లి శిశుగృహ, అరసవల్లి స్త్రీ సదన్, కలెక్టరేట్ దగ్గర ఉన్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్, కలెక్టరేట్ వద్ద ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ శాంత అనురాగ నిలయం, నాగజ్యోతి అనురాగ నిలయంను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జి ఇంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్కూల్ గేమ్స్ పోటీల్లో తుది వరకు పోరాడి విజేతగా
జిల్లాకు తిరిగి రావాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డిఓ డాక్టర్ ఎస్ తిరుమల చైతన్య ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా అరకొండ వేదికగా ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు 68వ ఏపీ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 14 బాలబాలికల సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు గురువారం ఉదయం ఇక్కడి నుండి పయనమై వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో క్రీడాకారులను ఉద్దేశించి ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ బివి రమణ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా జిల్లాలో సాఫ్ట్ బాల్ నుండి వందలాది మంది రాష్ట్ర స్థాయిలో 70 మందికి పైగా జాతీయ స్థాయిలో క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించి రాణిస్తుండడం ఎంతో శుభ పరిణామమని కొనియాడారు. ఈ సీజన్లో రాష్ట్ర స్కూల్ గేమ్స్ పోటీల్లో పథకాల పంట పండిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. సాఫ్ట్ బాల్ క్రీడాకారులు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించి రాష్ట్ర పోటీల్లో విజయ దుందుబి మోగించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాకు చెందిన 6 విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. విమానయాన రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 18న నిర్వహించిన ఉమెన్ ఇన్ ఏవియేషన్ ఇండియా వ్యాస రచన పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకున్నారు. దాదాపు వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన 150 మంది విద్యార్థులు హాజరు కాగా తుది దశకు 6గురిని ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 20న రాత్రి శ్రీకాకుళం నుండి విశాఖపట్నం చేరుకుని అక్కడి నుండి విమానంలో ఢిల్లీకి చేరనున్నారు. అక్కడ ఏరోసిటీలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీరందరికీ కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఉల్లాం, ఉమెన్ ఇన్ ఏవియేషన్ ఇండియా అధ్యక్షురాలు రాధా భాటియా, ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ విపిన్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. శ్రీకాకుళం నగరం ఇలిస్పురం జంక్షన్ శ్రీ సత్యసాయి బాబా వారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నల్లబాటి కృష్ణమూర్తి విజయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన సత్యసాయి బాబా వారి జన్మదినోత్సవం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరిగిందన్నారు. సత్యం, ధర్మం, శాంతి, అహింసలతో భక్తిని, సేవను అనుసంధానం చేసి సమస్త మానవాళిని తలుపు చేయడానికి అవతరించిన సమకాలీన అవతారమే భగవాన్ సత్యసాయి అని పేర్కొన్నారు. అందుకే ఆయన నడియాడిన ప్రాంతం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ఇప్పుడు పుణ్యక్షేత్రమైందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.